ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిస్వరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా బెజవాడ శ్రీ కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ నవరాత్రి పర్వదినాల్లో శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ సాదరంగా 2వ ఎపిసోడ్లకి స్వాగతిస్తూ ఉన్నాను. నిన్న మనం జగన్మాత యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఆదిపరాశక్తి యొక్క ప్రాదుర్భావం చెప్పుకున్నాం. ఆ తర్వాత బ్రహ్మ విష్ణువు వీళ్ళు పుట్టుక, బ్రహ్మదేవుడికి సృష్టి చేసే బాధ్యత, విష్ణుమూర్తికి దానిని పోషించేటటువంటి కర్తవ్యాన్ని అమ్మవారు ఒప్పగించినట్టుగా చెప్పుకున్నాం. అంటే పరమేశ్వరుడి యొక్క శరీరంలో నుంచి సగభాగంలో నుంచి ఉత్పత్తి అయింది అమ్మ అనుకున్నాం. ఆ విధంగా జగన్మాత యొక్క ఆదేశానుసారం బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ముందుగా ఆయన మహాశూన్యంలో ఆకాశాన్ని సృష్టించాడు. ఆ ఆకాశానికి ఆలంబనగా సూర్యచంద్రులని నక్షత్రాలని సృష్టించాడు. ఆ నక్షత్రాలని మండలాలుగా విభజించి 4 దిక్కులను 4 మూలలు ఏర్పరిచాడు. అంటే మొత్తం 8 దిక్కులు. ఆ తరువాత 14 లోకాలను సృష్టించాడు. ఆ లోకాల్లో వాయువు, అగ్ని, జలము సృష్టించాడు. జలముతోటి సముద్రాలు, నదులు 2 కూడా సృష్టించాడు. అగ్ని ఆధారంగా పర్వతాలు, చెట్లు, చేమలు సృష్టించాడు. వాటికి వాయువు ద్వారా చలన శక్తి, జీవశక్తి సమకూర్చాడు. ఆ తరువాత ఆయా లోకాల్లో నివసించటానికి ఆకారాలు దాల్చినటువంటి రూపం కలిగినటువంటి జీవులను సృష్టించాడు. ఈ జీవుల్లో మానవులు, దానవులు దైవ ఆకారాల్లో వివిధ వర్ణాలుగా సృష్టించబడ్డప్పటికీ కూడా అప్పటికింకా త్రిగుణములైనటువంటి సత్వరజస్ తమో గుణాలు సృష్టి జరగల. దానివల్ల అన్ని జీవులు, అన్ని వర్ణాలు కలసిమెలసి అన్యోన్యంగా సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ త్రిగుణాలు ఉంటేనే గొడవలు మొదలయ్యేది. ఈ విధంగా బ్రహ్మదేవుడు తన కర్తవ్యానుసారం నిరంతరంగా సృష్టి కార్యం నిర్వహిస్తూనే ఉన్నాడు. విష్ణుమూర్తి వీళ్ళందరికీ ఆహారం సమకూరుస్తూ ఉన్నాడు. వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నాడు, వృద్ధి చేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుపుతూ ఉన్నాడు విష్ణుమూర్తి. ఈ విధంగా అసంఖ్యాకంగా పుట్టినటువంటి సృష్టితోటి 14 లోకాలు నిండిపోయింది. బ్రహ్మదేవుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఈ విధంగా సమస్త లోకాలు నిండిపోవటం వల్ల, పుట్టినటువంటి వాళ్ళకి నాశనం లేకపోవటం వల్ల, ఆ తర్వాత కొత్తగా పుట్టే జీవులను ఎక్కడ పెట్టాలో తోచక తల్లడిల్లిపోతూ ఉన్నాడు. అంటే పుట్టేవాళ్లే గాని గిట్టేవాళ్ళు లేరు. ఈ విధంగా విష్ణువు కూడా నిరంతరం బ్రహ్మదేవుడు వల్ల సృష్టింపబడినటువంటి సమస్త జీవులకి పోషక శక్తిని సమకూర్చలేక సతమతమైపోతూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువు ఇద్దరు జగన్మాతని ప్రార్థించారు. ఆ తల్లి ప్రత్యక్షమైంది. ఏమిటి నాయనా మీ కోరిక అని అడిగింది తల్లి. తల్లి, మీ యొక్క ఆదేశం ప్రకారం మేము నిర్వహిస్తున్నటువంటి కర్తవ్యం నిరాటంకంగా కొనసాగుతున్నది. అయినప్పటికీ ఈ విధంగా పుట్టినటువంటి జీవులతోటి సమస్త భువన భాండాలు నిండిపోయినాయి. ఈ జీవులకి నాశనం లేకపోవటం వల్ల వాటిని పోషించడం గాని, కొత్తగా సృష్టించిన వాటికి చోటు కల్పించడం గాని, ఈ 2 పనులకి మా శక్తి సామర్థ్యాలు సరిపోవటంలా. కాబట్టి
ఈ సృష్టిని నాశనం చేయటానికి ఒక లయకారకుడిని మాకు తోడుగా ప్రసాదించు అని ఇద్దరు కోరారు. అప్పటి వరకు లయకారకుడు లేడు. జగన్మాత వాళ్ళ పరిస్థితికి జాలిపడింది, కరుణించింది. నేను మీరు ఈ సమస్త సృష్టికి మూలకారకుడు పరమేశ్వరుడు. చూడండి, పరమేశ్వరుడిలో నుంచే నేను వచ్చా. మా ఇద్దరి సంకల్పం వల్ల మీరిద్దరు వచ్చారు. కాబట్టి మన ముగ్గురికి కారకుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. కాబట్టి సృష్టికి కారకుడే దానిని ఉపసంహరించుకోగల సామర్థ్యం కూడా కలిగి ఉంటాడు. ఇతరులు నామ మాత్రమే గాని మరెవ్వరికీ అటువంటి శక్తి ఉండదు. కాబట్టి ఆయనను ప్రార్థించండి అని ఆదేశించింది అమ్మ. అప్పుడు తాను కూడా ఆ పరమేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని కోరుతూ మనస్సులో సంకల్పం చేసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఆ విశ్వేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. వాళ్ళ ముగ్గురి యొక్క ప్రార్థన ఫలితంగా పరమేశ్వరుడు సాకార రూపంగా వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఆదిపురుషుడి యొక్క దర్శన భాగ్యం పొందిన వాళ్ళిద్దరూ ఆయన్ని అనేక విధాలుగా స్తోత్రం చేశారు. వారి స్తోత్రాలకి భక్తి ప్రపత్తులకి సంతోషించినటువంటి జగదీశ్వరుడు, ఓ బ్రహ్మ విష్ణులారా, సృష్టి స్థితి లయములు ఈ మూడు కూడా నా సంకల్పం వల్లనే సంభవిస్తాయి. ఈ కార్యనిర్వహణ నిమిత్తం నా సంకల్ప ప్రభావం వల్ల మీరు పుట్టారు. ఆదిశక్తి నా అర్ధభాగం, మీరు కూడా నా స్వరూపులే. కానీ నా అర్ధ శరీరమైనటువంటి పరాశక్తి నుండి ఒక అంశ లక్ష్మీదేవిగా అవతరించి విష్ణువు యొక్క వక్షస్థలంలో నివసిస్తుంది. స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తికి ఈ లక్ష్మీదేవి సహకరించడం వల్ల సకల ఐశ్వర్య ప్రదాత అవుతుంది. ఈ ఐశ్వర్య సంపదల వల్ల మోహం, కామం, క్రోధం, ద్వేషం, దీనికి కారణభూతమైన రజోగుణం ఈ సమస్త జీవులని ఆశ్రయిస్తుంది. అదేవిధంగా ఈ పరాశక్తి నుండి మరొక అంశ అవతరించి సరస్వతీదేవిగా బ్రహ్మ యొక్క వాక్కున నిలబడి అవిద్య, విద్యాగుణాలకి కారణభూతురాలవుతుంది. ఈ విధంగా సత్వగుణం జీవులను ఆశ్రయించి వాళ్లలో జడత్వం, మందమతి కలిగినటువంటి అజ్ఞానులుగాను, విద్యాజ్ఞానం కలిగినటువంటి విజ్ఞానవంతులుగాను చేస్తుంది సరస్వతీదేవి. అజ్ఞానులు ఏం చేస్తారు? అప్పుడు ఐశ్వర్యం, కామం, క్రోధం వీటితోటి పెచ్చరిల్లి జ్ఞానులను బాధపెట్టి చివరికి మృత్యువును ఆశ్రయిస్తారు. అటువంటి మృత్యజీవులను హరించటానికి నా అంశ రుద్రుడుగా ఈ బ్రహ్మదేవుడి యొక్క లలాటంలో నుంచి అవతరిస్తుంది రుద్రాంశ. ఆ విధంగా రుద్రుడనైనటువంటి నేను సహజంగానే సత్వగుణ ప్రధానం గల వాడిని కావడం వల్ల జీవ సంహరణ కారణానికి పరాశక్తి నుండి మరొక అంశ అవతరించి కాళిక అనే పేరిట నా రుద్ర స్వరూప అర్ధభాగంలో నివసిస్తుంది. ఇవన్నీ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. ఈ సంహారక శక్తి స్వరూపిణిని ఎవ్వరూ జయించలేరు. కాబట్టి ఈ కాళికా శక్తి ఇతరులకి దుర్నిరీక్షమైనది, దుర్జేయమైనది. చూసారా? చూడటానికి కూడా కష్టం, జయించడం ఇంకా కష్టం. ఈమెకి దుర్గా అనేటువంటి పేరు కూడా వస్తుంది. ఇప్పటి నుండి సత్వరజ స్తమో గుణాలు సర్వసృష్టిని ఆశ్రయించటం వల్ల పంచభూతాలతో సహా జీవులన్నింటికీ పుట్టుక, వృద్ధి, క్షయం ఈ మూడు ఏర్పడతాయి. చూడండి, వీటి వల్లనే కాలం పగలు రాత్రిగాను, యుగములు సంవత్సరాలు మాసాలు రోజులుగాను విభాగం జరుగుతుంది. ఆ యుగాలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంగా 4 యుగాలుగా విభజింపబడతాయి. ఈ 4 పూర్తయిన తర్వాత నా సంకల్పం వల్ల జగత్ ప్రళయం వస్తుంది.
అప్పుడు సృష్టికి మూలకారకుడైనటువంటి నాయందు ఈ యావత్తు సృష్టి లయమైపోతుంది. అంతవరకు మీరు మీ విధులను నిర్వర్తించండి, జగన్మాత యొక్క సహాయ సహకారాలను అర్థించండి. మీ కర్తవ్యాన్ని నిర్వహించి ప్రళయకాలంలో మీరిద్దరు కూడా యోగ నిద్రలో లీనమైపోతారు. మళ్ళా నేను పునఃసృష్టిని సంకల్పించినప్పుడు మీరు యోగ నిద్రను ముగించి నా ఆదేశానుసారం మళ్ళా మీ కర్తవ్యాలను మొదలు పెడతారు అని పరమేశ్వరుడు చెప్పాడు. ఈ విధంగా ఈశ్వరుడు చెప్పినటువంటి మరుక్షణం ఆ పరమేశ్వరి యొక్క శరీరం నుండి ఒక అంశ పుట్టింది. ఆ ఈశ్వరాంశ మహాతేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చి బ్రహ్మదేవుడి యొక్క కర్ణేంద్రియాల ద్వారా ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తూ అతడి యొక్క శిరోభాగంలోకి చొరబడింది, తల్లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రణవనాదాన్ని బ్రహ్మ తన చెవి ద్వారా వింటూ నోటితో ఉచ్చరిస్తూ బయటకు వదిలేశాడు. అదే వేదమైంది. చూడండి, ఆ వేదమే ఆ తరువాత బ్రహ్మ తన 4 ముఖాల ద్వారా పఠించటం వల్ల వేదం 4 భాగాలుగా బ్రహ్మ యొక్క 4 నోళ్ల ద్వారా వెలువడి అవే చతుర్వేదాలయ్యాయి. ఈ విధంగా బ్రహ్మ యొక్క శిరస్సులోకి ప్రవేశించినటువంటి ఈశ్వరుడి యొక్క తేజస్సు వేద విజ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మ ముఖం, ఆ బ్రహ్మ ముఖ మండలం మీద అద్భుతంగా బ్రహ్మజ్ఞానంగా ప్రకాశించి ఆ బ్రహ్మజ్ఞాన ప్రకాశమే బ్రహ్మదేవుడి యొక్క లలాటం నుంచి సాకారం దాల్చి బయటకు వచ్చింది. ఆయనే రుద్రుడు. ఈ రుద్రుడినే బ్రహ్మ యొక్క శిరోభాగాన్ని ఉద్భవించటం వల్ల శివుడు అంటే శిరస్సు నుండి ఉద్భవించినటువంటి వాడు అని అర్థం. ఈ రుద్రుడు నిలువెల్లా భస్మం ధరించిన వాడై సాత్విక గుణ ప్రతీకగా పరమ శాంత స్వరూపుడైనటువంటి యోగీశ్వరుడులాగా భాషించాడప్పుడు. ఆ తరువాత పరమేశ్వరుడి యొక్క సాకారం ఒక్కసారిగా జగన్మాతగా కనిపించింది వాళ్ళకి. అయ్యవారికి అమ్మవారికి తేడా లేదు కదా. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, రుద్రుడు ఈ ముగ్గురు ఆమెను సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ ఉండగా ఆమె నుండి ఒక అంశ పుట్టుకొచ్చింది. ఆ అంశే ఐశ్వర్యప్రదాయిని పద్మ నివాసిని అయినటువంటి లక్ష్మీదేవి. పద్మాసనంతో సహా విష్ణుమూర్తి యొక్క హృదయ స్థానంలోకి చేరుకూర్చుంది. ఆ పద్మవాసిని చేరికతోటి విష్ణువు అధికమైనటువంటి తేజోవంతుడైపోయాడు. ఆ తరువాత జగన్మాత శరీరంలో నుంచి మరొక అంశ పుట్టింది. తెల్లటి వస్త్రాలు ధరించింది, వీణా పుస్తక పాణి అయింది. ఆ తల్లి సరస్వతిగా వచ్చి బ్రహ్మ యొక్క వాక్స్థానాన్ని అలంకరించింది, అంటే నాలుక మీద చేరింది. బ్రహ్మ వాక్కును అలంకరించడం వల్ల ఆమెను వాణి అని పిలిచారు. వాణి అంటే వాక్కు. వాక్స్థానంలో వాణి చేరిక వల్ల బ్రహ్మదేవుడికి అద్భుతమైన జ్ఞానం వచ్చి ఆ జ్ఞానంతో ప్రకాశించాడు. అప్పుడు జగన్మాత నుండి మూడవ అంశ అవతరించింది. ఖడ్గము, శూలము, గద, కాలపాశాలతోటి కాళికాదేవిగా వచ్చి ప్రచండమైనటువంటి ప్రళయాగ్ని కీలక రౌద్ర భీకర తేజస్సుతో మెరిసిపోతూ వచ్చి రుద్రుడి యొక్క శరీరంలో ఎడమవైపు సగభాగాన్ని అలంకరించింది. ఆ స్త్రీ పురుష ఆకారుడైనటువంటి రుద్రుడే మళ్ళా అర్ధనారీశ్వరుడుగా కీర్తింపబడ్డాడు. అప్పుడు ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపాలను చూస్తూ జగన్మాత ఈ మాటలు చెప్పింది. ఈ సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి పురుషుడు నేనే, ప్రకృతిని నేనే, జగదీశ్వరుడు నేనే, జగన్మాతను నేనే. నా సంకల్పం వల్ల నా మనోరథాన్ని అనుసరించి సృష్టి, స్థితి, లయ ఈ 3 కార్యాలను నిర్వర్తించడానికి నాలో ఉన్న పురుషాంశాలుగా నా ప్రతిరూపాలైనటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా మీరు ముగ్గురు పుట్టుకొచ్చారు. మీకు శక్తినివ్వడానికి, మీ కార్యాలను నిర్వర్తించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు కల్పించడం కోసం నా శక్తి స్వరూపాన్ని నుంచి మళ్ళీ లక్ష్మి, సరస్వతి, కాళిక ఈ 3 రూపాల్లో అవతరించి
నా ప్రతిరూపాలైనటువంటి మీ రూపాలలో నేనే నివసిస్తున్నా. సరస్వతీదేవి జ్ఞానం అజ్ఞానం ఈ రెండూ సృష్టిస్తుంది. లక్ష్మీదేవిగా అజ్ఞానకారకమైనటువంటి ఐశ్వర్య సంపద, కామము, వ్యామోహము, ద్వేషము, క్రోధము ఈ యొక్క అంశాలు, అలాగే ఆ తల్లిలో ఉండే జ్ఞానాంశ వల్ల వివేకం, విజ్ఞానం, భక్తి, ముక్తి, వైరాగ్యాలు వృద్ధి చేస్తాం. అంటే అజ్ఞానకారకమైనటువంటి ఐశ్వర్యము ఇవి ఇచ్చేది అమ్మే, జ్ఞానకారకమైనటువంటి విజ్ఞానము, భక్తి, ముక్తి, వైరాగ్యం ఇచ్చేది కూడా ఆ తల్లే. అజ్ఞాని అయినా కూడా, సుజ్ఞాని అయినా కూడా ఎవడైనా సరే మృత్యువును ఆశ్రయించక తప్పదు. కాబట్టి రుద్రాంశ స్వరూపంగా కాళికాదేవినై దుర్గాదేవిగా సర్వ సంహార కార్యాన్ని నేనే చేస్తాను. ఈ సృష్టి స్థితి లయములకు మీరు కేవలం నిమిత్త మాత్రులను గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుడైనటువంటి ఆది పురుషుడు నిర్వికారుడు, సాత్విక తపో సంపన్నత కలిగినటువంటి వాడు అయినందున అతడి యొక్క సంకల్పం ప్రకారం అతడి యొక్క అర్ధభాగంగా అవతరించినటువంటి జగన్మాతనైనటువంటి నేనే ఏం చేస్తాను, త్రిగుణ రూపిణిగా, త్రిశక్తి స్వరూపిణిగా అవతారం దాల్చి మీ అవతారాలలో త్రిమాతలుగా నివసించి ఈ సకల చరాచర సృష్టికే సృష్టి స్థితి లయములు కల్పించేటటువంటి దానిని అని మీరు గమనించండి అని. మీరు కేవలం నిమిత్త మాత్రులని చెబుతోంది అమ్మ. జగన్మాత ఈ విధంగా చెప్పగానే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, రుద్రుడు ఆ ఆదిశక్తికి జయజయలు పలుకుతూ ఆమె యొక్క మాహాత్యాన్ని అనేక విధాలుగా కీర్తించారు. అప్పుడు జగన్మాత ఆ త్రిమూర్తులను దీవించి అంతర్ధానమైపోయింది. ఆనాటి నుండి సృష్టికి కాలం, ఆ కాలంలో భాగాలుగా యుగాలు ఏర్పడ్డాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకి గతులు కూడా నిర్దేశింపబడ్డాయి. ఈ సూర్య చంద్రులకి ఏర్పడ్డటువంటి గతుల వల్లనే మనకి పగలు, రాత్రి, 3 కాలాలు అంటే ఉభయ సంఖ్యలు, 6 ఋతువులు ఏర్పడ్డాయి. జీవులని సత్వరజస్తమో గుణాలు చేరడం వల్ల ఆ గుణ ప్రభావాల ఆధిక్యతను బట్టి ఆ జీవులు, అందులో కొంతమంది బుద్ధిజీవులు, కొంతమంది మానవులు, కొంతమంది దానవులు, కొంతమంది దేవతలుగా వాళ్ళంతా ఏర్పడ్డారు. బుద్ధి, జ్ఞానం రెండూ లేనటువంటి జీవులు తమలో ఉన్నటువంటి గుణాల యొక్క ఆధిక్యతని అనుసరించుకొని సింహంగా, పులిగా, ఏనుగ్గా, గుర్రంగా, పాముగా, ఆవుగా, ఎలకగా, జింకగా, లేడిగా, నెమలిగా, శునకంగా ఇలా అనేకమైనటువంటి జన్మలు పొంది వాటి పూర్వజన్మ పుణ్య సంస్కార బలం వల్ల వీటిలో కొన్ని జంతువులు వివిధ దేవతలకి వాహనాలుగా పవిత్రమైనటువంటి స్థానాలు కూడా అలంకరించాయని చెప్పినాము. బ్రహ్మ వాక్కులో వాణి రూపంలో ఆదిశక్తి నివసించడం వల్ల ఆమె యొక్క ఆజ్ఞానుసారం సృష్టి యొక్క క్రమం మొదలై కొందరు జడత్వ బుద్ధితో అసురులయ్యారు. అటువంటి వాళ్ళను కూడా పోషించి పెంచడమే ధర్మంగా విష్ణు వక్షస్థల నివాసిని అయినటువంటి లక్ష్మీదేవి వాళ్ళకి ఐశ్వర్యం, అధికారం, కామం, వ్యామోహం ఇవన్నీ సమకూర్చింది. ఆ విధంగా వాళ్ళు ఐశ్వర్యము, అధికార, కామ వ్యామోహితులై అసురులుగా మారి బలగర్వ దర్పంతో మిడిసిపడుతూ దేవతలను, సజ్జనులను హింస పెడుతూ చెలరేగుతూ ఉంటే వాళ్ళని సంహరించడానికి రుద్రుడి యొక్క అర్ధభాగాన్ని ఆశ్రయించినటువంటి ఆ కాళికామాత, ఆ దుర్గామాత తన సంహార కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అనేక అవతారాలు ధరించింది, అసుర సంహారం చేసింది ఆ దుర్గాదేవి. అయితే జగన్మాత త్రిశక్తి స్వరూపిణి కాబట్టి ఆ త్రిశక్తి స్త్రీ అవతారాలలో రాక్షస సంహారం చేసినటువంటి సంఘటన కారణంగానే ఆవిడ ముగురమ్మల మూలపుటమ్మగా కీర్తించబడి ఈ 3 అవతార విశేషాలలో ముందుగా దుర్గాదేవి యొక్క అవతారం యొక్క ప్రాశస్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బెజవాడలో వెలిసింది దుర్గామాత కదా.
దుర్గామాత అవతారం, దుర్గమాసుడి యొక్క సంహార వృత్తాంతాన్ని ఈరోజు ప్రారంభం చేద్దాం. కృతయుగంలో పాతాళలోకంలో రురువు అనేటువంటి పేరు గల ఒక అసురుడు తన యొక్క పాతాళ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు. ఆ రురువు మహాబలశక్తి సంపన్నుడు అయినప్పటికీ మృత్యు భయం వల్ల తన యొక్క రాక్షస రాజ్యాన్ని వదిలి వచ్చేవాడు కాదు. వాడికి చాలా కాలం వరకు సంతానం కలగల. తన తర్వాత తన రాజ్యానికి వారసులు లేకపోవడం వల్ల సాటి రాక్షసుల పాలైపోతుందేమో తన రాజ్యం, లేకపోతే అసురులకి ఆజన్మ విరోధులైనటువంటి దేవతలు తన రాజ్యాన్ని ఆక్రమిస్తారేమో అని వాడికి ప్రతినిత్యం దిగులే. అలాంటి సమయంలో ఒకసారి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి ఆ రాక్షస రాజ్యానికి వచ్చాడు. దేవర్షి నారదుడు అందరికీ పూజనీయుడే కాబట్టి ఈ రురువు అర్ఘ్యపాద్యాదులిచ్చి నారదుల వారిని సంతోషపెట్టి తన మనస్సులో ఉన్నటువంటి విచారాన్ని బయటపెట్టాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఓ దేవర్షి, మీరు త్రికాలజ్ఞులు, మీకు తెలియని విషయాలు లేవు. అందుకే నా మనస్సు ఉండబట్టనందువల్ల మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నాకు ఎప్పటికైనా సరే పుత్ర సంతాన భాగ్యం ఉందా? నా వంశానికి రాజ్యానికి వారసుడు ఎవడైనా పుడతాడా? తమరు నా యందు దయ ఉంచి తమ యొక్క దివ్య దృష్టి వల్ల పరిశీలించి నాకు సత్యాన్ని చెప్పండి అని వేడుకున్నాడు. రురుడు రాక్షసుడైనప్పటికీ నారదుల వారికి అతిథి పూజలు చేసి ఆతిథ్యం ఇచ్చి సత్కరించి ప్రార్థించాడు కదా. అందువల్ల ఆ భావంతో నారదుడు ఆ అసురుడు యొక్క వంశ చక్రక్రమాన్ని తన యొక్క దివ్య దృష్టితో వీక్షించాడు. అలా పరిశీలించగానే ఆ అసుర వంశ చక్రం అంతా కూడా నారదుల వారి యొక్క మనోనేత్రం ముందు ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా నారదుల వారి యొక్క శరీరం గగురు పొడిచింది. ఈ రురుడికి సంతాన భాగ్యం ఉంది, కానీ ఆ సంతానం వల్ల సమస్త లోకాలు పీడించబడతాయి, అస్తవ్యస్తమైపోతాయి. సంతానం ఉన్నది అని చెబితే ఈ అసురుడు సంతోషిస్తాడు, కానీ అతడు సత్యం చెప్పమని ముందే ప్రార్థించాడు కదా. ఏం చేయాలి నేను? తాను ఇతడి యొక్క ప్రార్థనకి కట్టుబడి ప్రవర్తించాలి. అందువల్ల మాట్లాడుతున్నాడు. నారదుల వారు ఎంత గొప్పవారో చూడండి. ఓ రురువు, నీ కొడుకు పుడతాడయ్యా, కానీ వాడు లోకకంటకుడు అవుతాడు. ఈ నిజం చెబితే ఈ వార్త ఇతర లోకాలకి చేరకుండానే ఆ అసురుడు ముందుగా తనని బంధిస్తాడు. ఆ పైన కొడుకును కంటాడు. తనే వాడిని లోకకంటకుడుగా తయారు చేసి వాడి చేత సమస్త లోకాలు జయింపజేస్తాడు. ఏం చేయాలి తాను? చూడండి ఎంత మీమాంస వచ్చిందో నారదుల వారికి. అట్లా అని తాను అసత్యం చెప్పలేడు కదా. ఎందుకని? నారదుడు సత్యవాది కాబట్టి అసత్యం చెప్పలేడు. మరి ఎట్లా? ఇలాంటి ధర్మ సంకటంలో పడ్డటువంటి నారదుడు అసురుడి యొక్క హెచ్చరికతో తేరుకున్నాడు. ఏమిటి స్వామి చెప్పండి అని అడిగాడు వాడు. అయ్యో, సంతానానికేం భాగ్యం? సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా. నీకు నిజంగా సంతానం కావాలి అనే కనుక అపేక్ష ఉంటే ఆ బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ప్రసన్నుని చేసుకో, ఆయనే ప్రసాదిస్తాడు నీకు సంతానాన్ని అని చెప్పాడు. ఇక్కడ సద్గతి కూడా ఆయనే ప్రసాదిస్తాడు అనే మాట వాడాడు. ఈ సద్గతి అనే మాట ఒత్తి పలికాడు. రురువు ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించలేక అప్పటికప్పుడే ప్రయాణమై బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయటానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. రురువు నిష్ఠాగరిష్ఠుడై బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. రాక్షసులు చేస్తారు. అతడి తపోదీక్షకు మెచ్చుకొని బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. అయితే ఈ లోపలే బ్రహ్మదేవుడి దగ్గరికి నారదుడు వెళ్ళాడు. అడ్డుపడ్డాడు.
తన దివ్య దృష్టి చేత తాను గ్రహించిన విషయాన్ని తండ్రి యొక్క చెవిలో వేశాడు. తండ్రి, ఈ రురుడికి వరాలు ప్రసాదించే ముందు కొంచెం ఆలోచించి ఇవ్వండి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఒక చిరునవ్వు నవ్వి, నారదా, నువ్వే కాదు, ఈ సృష్టిలోని వాళ్ళందరూ నాకు పుత్ర సమానులే. పుత్రుడు కోరికను మన్నించడం పితృదేవుడిగా నా ధర్మం కదా అని చెప్పి సృష్టికర్తను అనేటువంటి ఒక గర్వంతో ఆ రురువు ముందుకు వెళ్ళి ప్రత్యక్షమయ్యాడు. ఆ రురుడు అనేక విధాలుగా బ్రహ్మని కీర్తించాడు. రురుడు యొక్క పొగడ్తలకు పొంగిపోయినాడు. బ్రహ్మ, నీ తపస్సుకి భక్తికి సంతోషపడ్డాను, నీకు కావాల్సిన వరం అడుగు అన్నాడు. ఆ రురువు 2 చేతులు జోడించి, ఓ బ్రహ్మదేవ విధాత, నీవే కదా సకల చరాచర సృష్టికి కర్తవి. అటువంటప్పుడు నిన్ను కూడా మించిన శక్తి ప్రతాపవంతుడైనటువంటి కొడుకును ఒకడిని నాకు వరంగా ఇవ్వు అన్నాడు. వాడు నీకంటే గొప్పవాడుగా ఉండాలి అన్నాడు. బ్రహ్మదేవుడికి ఆ వరం ఇవ్వడానికి గొంతు పెగల్ల. అలాంటి వరం గనక ఇస్తే ఆ అసురుడికి పుట్టేటటువంటి కొడుకు తనను మించిన వాడైపోయి తన లోకాన్ని కూడా ఆక్రమిస్తాడు. ఆ తర్వాత సృష్టి క్రమాన్ని తారుమారు చేసేస్తాడు. తానేమో తొందరపడి వరం కోరుకోమని అన్నాడు. అసురుడు వరం కోరుకున్నాడు. ఇప్పుడు ఆ వరం ఇవ్వకుండా కనుక తాను మాట తప్పితే తనకి బ్రహ్మాధిపత్యం దూరం అవుతుంది. అసత్య పాపానికి గాను తాను సృష్టించినటువంటి యమలోకంలోనే రౌరవాది మహానరకాలు అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల పరమేశ్వరుడి ఆగ్రహానికి, పరాశక్తి శాపానికి గురి కావలసి వస్తుంది. మరి ఎట్లా? బ్రహ్మదేవుడు ఇలా ఆలోచించి మనస్సులోనే జగన్మాతను స్మరించుకుని, అమ్మా జగన్మాత, నిన్ను మరచి నేనే సృష్టికర్తని అని అహంకరించి మాట జారేశాను. ఆ వాక్కు నీదే, ఆ వరదానము నీదే. అందువల్ల నన్ను కరుణించి అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ ప్రార్థన మన్నించినటువంటి జగన్మాత ఏం చేసింది? బ్రహ్మదేవుడు ఈ ఆపదలో నుంచి గట్టెక్కాడా? తదితర విశేషాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే 23:30 గంటలు వేచి ఉండాలి. అప్పటిదాకా అందరికీ ఈ బెజవాడ కనకదుర్గాదేవి వైభవాన్ని వినిపిస్తూ ఉండండి. మీరు వినండి. విన్నటువంటి వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి కనీసం 10 మంది మిత్రులకి, బంధువులకి పంచండి. హైప్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కితే మరింత మందికి ఈ వీడియో చేరుతుంది అని మా పిల్లలు చెబితే విన్నాను. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేసి ఈ వీడియోని వైరల్ చేయండి. అందరికీ ఆ జగన్మాత ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా చూడుగాక అని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. రేపటి రోజు 3వ భాగంతో కలుసుకుందాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి మదిని దోచే